ఒక చీర కారణంగా ఇద్దరు ఆడవాళ్ల గొడవ మహాభారతం కురుక్షేత్రానికి దారి తీసిందని చెబితే నమ్మగలరా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. అసురుల రాజు వృషపర్వుడు, ఆయన కూతురు పేరే శర్మిష్ఠ. ఒకరోజు శర్మిష్ఠ తన స్నేహితులతో కలిసి నదిలో స్నానం చేయడానికి వెళ్ళాలని, వాళ్ళతో పాటు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కూతురు దేవయానిని కూడా రమ్మని పిలిచింది. శర్మిష్ఠ రాజకుమార్తె కదా, దేవయాని కాదనలేకపోయింది. అందరూ కలిసి నదికి వెళ్ళారు. అక్కడ ఒక చెట్టు కింద తమ బట్టలను విప్పి పెట్టారు. తర్వాత నదిలో స్నానం చేస్తూ పాటలు పాడుకుంటూ ఆడుకుంటున్నారు. ఇంతలో చాలా గట్టిగా గాలి వీచింది. దాంతో అందరి బట్టలు ఎగిరిపోయాయి, చెల్లా చెదురుగా పడిపోయాయి. అప్పుడు దేవయాని పొరపాటుగా శర్మిష్ఠ బట్టలు వేసుకుంది. ఇది చూసిన శర్మిష్ఠ చాలా కోపంతో దేవయానిని, నేను రాజకుమార్తెను, నా బట్టలు నువ్వు వేసుకుంటావా? ఇది నాకు చాలా అవమానం అని దేవయానితో గొడవ పెట్టుకుంది. ఇద్దరి మధ్య మాటలు పెరిగి పెద్ద గొడవగా మారాయి. కోపంతో ఊగిపోయిన శర్మిష్ఠ దేవయాని వంటి మీద ఉన్న బట్టలు లాక్కొని ఆమెను దగ్గరలో ఉన్న బావిలో తోసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అదే సమయంలో చంద్రవంశానికి చెందిన యయాతి అనే మహారాజు అడవిలో వేటకు వచ్చాడు. దాహం వేయడంతో నీళ్లు తాగడానికి ఆ బావి దగ్గర ఆగాడు. ఆ బావి లోపల నుంచి దేవయాని ఏడుపు వినిపించింది. వెంటనే యయాతి బావిలోకి చూసి ఆమెకు తన బట్టలు ఇచ్చి బయటకు తీశాడు. దేవయాని యయాతితో, మహారాజా, నేను అసురుల గురువైన శుక్రాచార్యుడు కూతురుని. మీరు నా చెయ్యి పట్టుకొని నన్ను కాపాడారు కాబట్టి ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. యయాతి కాసేపు ఆలోచించి, సుందరి, నువ్వు బ్రాహ్మణ వంశంలో గొప్ప గురువు గారు కూతురివి, నేను క్షత్రియ రాజును, మన ఇద్దరి పెళ్లి ఎలా కుదురుతుంది అని సందేహం వ్యక్తం చేశాడు. దేవయాని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. దేవయాని తన తండ్రికి జరిగిన విషయం అంతా చెప్పింది. నాన్న, శర్మిష్ఠ నన్ను బావిలో తోసేసి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది అని ఏడుస్తూ చెప్పింది. ఈ విషయం విన్న శుక్రాచార్యుడికి చాలా కోపంతో, వృషపర్వుడి రాజ్యంలో ఉండను, వెంటనే వెళ్ళిపోతాను అని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం వృషపర్వుడికి తెలిసింది. వెంటనే ఆయన తన గురువు దగ్గరికి వెళ్లి 2 చేతులు జోడించి, గురుదేవా, దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళకండి అని వేడుకున్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు, సరే, ఈ విషయం నా కూతురు దేవయాని ఏం చెబితే అదే జరుగుతుంది అని అన్నాడు. వెంటనే దేవయాని, శర్మిష్ఠ నాకు జీవితాంతం దాసిగా ఉంటేనే నా తండ్రి గారు ఇక్కడ ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు అని ఒక షరతు పెట్టింది. శర్మిష్ఠ తన తండ్రి వృషపర్వుడి పరువు నిలబెట్టడానికి దేవయానికి దాసిగా ఉండటానికి ఒప్పుకుంది. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు దేవయాని తన పని వాళ్లతో కలిసి అడవిలో సరదాగా తిరగడానికి వెళ్ళింది. అదే సమయంలో యయాతి మహారాజు అక్కడికి వచ్చాడు. అప్పుడు దేవయాని, ఓ మహారాజా, మీరు నా చెయ్యి పట్టుకున్న మొదటి వ్యక్తి కాబట్టి నన్ను మీరే పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. అందుకు యయాతి మళ్ళీ ముందు చెప్పిన మాట గుర్తు చేశాడు. నువ్వు శుక్రాచార్యుడు కూతురువి, నేను క్షత్రియుడిని, మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోడు కదా అని అన్నాడు. ఆ రోజే దేవయాని ఇంటికి తిరిగి వెళ్లి తన తండ్రితో మనసులో ఉన్న మాట చెప్పింది. నాన్న, ఆ రోజు బావిలో నుండి నన్ను కాపాడుతూ యయాతి నా చెయ్యి పట్టుకున్నాడు. అప్పటి నుండి నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి ఈ పెళ్లి జరిగేలా చూడండి అని బతిమాలింది. అప్పుడు కచకుడు పెట్టిన శాపాన్ని గుర్తు చేసుకొని శుక్రాచార్యుడు ఆమె పెళ్లి విషయం మాట్లాడటానికి యయాతి దగ్గరికి వెళ్ళాడు. గురువు చెప్పింది విని యయాతి సరే అన్నాడు. ఇలా వాళ్ళ పెళ్లి అయ్యింది. శర్మిష్ఠ కూడా దేవయానితో పాటు పని మనిషిగా వచ్చింది. దేవయాని చెప్పినట్లు శర్మిష్ఠ కోసం ఒక ప్రత్యేకమైన ఇల్లు కట్టించారు. అక్కడ ఆమె ఉండసాగింది. ఒకరోజు యయాతి శర్మిష్ఠతో మాటలు కలిపాడు. అప్పుడు శర్మిష్ఠ తాను వృషపర్వుడి కూతురినని, దేవయాని పట్టుదల వల్ల పని మనిషిగా మారాల్సి వచ్చిందని బాధగా చెప్పింది. ఆమె కష్టం విని యయాతి జాలి వేసింది.
శర్మిష్ఠ యయాతిని తనను భార్యగా అంగీకరించాలని చాలా బతిమాలింది. శర్మిష్ఠ అందానికి ఆమెను కాదనలేకపోయాడు. దేవయానికి తెలియకుండా శర్మిష్ఠను రహస్యంగా కలవడం మొదలు పెట్టాడు. దేవయానికి యదువు, తర్వసుడు అనే 2 కొడుకులు పుట్టారు. శర్మిష్ఠ ద్వారా దృహడు, అనువు, పురుడు అనే 3 కొడుకులు పుట్టారు. ఒకరోజు యయాతి దేవయానితో కలిసి తోటలో సరదాగా తిరుగుతుండగా దేవయాని శర్మిష్ఠను తన కొడుకులతో ఆడుకుంటూ చూసింది. ఆమె శర్మిష్ఠ కొడుకులను మీ నాన్న ఎవరు అని అడిగింది. వాళ్ళు యయాతి వైపు చెయ్యి చూపించారు. అది చూసిన దేవయాని ఒక్కసారిగా ఆమె గుండె పగిలినంత బాధతో యయాతిని వదిలేసి నేరుగా తన తండ్రి ఆశ్రమానికి వెళ్లిపోయింది. చాలా ఏళ్ల తర్వాత శుక్రాచార్యుడు హిమాలయాల్లో తపస్సు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడు. ఆశ్రమంలో దేవయానిని చూసి అమ్మా నువ్విక్కడ ఎందుకున్నావు అని అడిగాడు. అప్పుడు దేవయాని బాధతో యయాతికి శర్మిష్ఠతో ఉన్న సంబంధం గురించి, వాళ్లకు పుట్టిన కొడుకుల గురించి తన తండ్రికి చెప్పింది. శుక్రాచార్యుడు యయాతి మీద కోపంతో నీకు ముసలితనం వచ్చేలా శాపం ఇస్తున్నా అని అన్నాడు. దేవయాని బతిమాలితే శుక్రాచార్యుడు నీ కొడుకుల్లో ఎవరైనా తమ యవ్వనాన్ని నీకు ఇస్తే నీ యవ్వనం నీకు మళ్ళీ వస్తుంది అని అంటాడు. యయాతి తన 5 కొడుకులని పిలిచి జరిగిన విషయం చెప్పాడు. తన ముసలితనం పోగొట్టడానికి వాళ్ళు యవ్వనాన్ని ఇవ్వమని అడిగాడు. మొదటి 4 కొడుకులు ఒప్పుకోలేదు. కానీ చిన్న కొడుకు పురు మాత్రం తన తండ్రి కోరికను కాదనలేకపోయాడు. పురు తన యవ్వనాన్ని ఇవ్వడంతో యయాతి చాలా ఏళ్లు సుఖాలను అనుభవించాడు. కానీ చివరికి ఎంత అనుభవించినా కోరికలు మాత్రం తీరవని నిజమైన సంతోషం ఇవ్వడంలోనే ఉందని తెలుసుకున్నాడు. అందుకే యయాతి పురుకి తన యవ్వనాన్ని తిరిగి ఇచ్చేసి అతన్ని తన తర్వాత రాజుగా చేశాడు. యయాతి సన్యాసం తీసుకుని చాలా ఏళ్లు యోగిలా బతికి స్వర్గానికి వెళ్ళాడు. యయాతి పెద్ద కొడుకు యదు నుండి యాదవ వంశం తర్వాత శ్రీకృష్ణుడు పుట్టాడు. యయాతి ఎవరినైతే రాజుగా చేశాడో ఆ పురు వంశంలోనే దుష్యంతుడు, భరతుడు, శాంతనుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, కౌరవులు, పాండవులు వాళ్ళు పుట్టారు. యదువంశం నుంచి శ్రీకృష్ణుడు, కురువంశం నుంచి కౌరవులు, పాండవులు. ఈ 2 వంశాల నుంచే మహాభారతం జరిగింది. ఈ కథ మీకు కొంచెమైనా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీకృష్ణ అనండి.